అంతంత రాడ్లు పట్టుకొని అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు ఆపగలిగారా? వాళ్ళ దగ్గర రాడ్డు తీసుకోగలిగారా? ఇందాక ఎవరో నా ఇంటికి వచ్చి ఒక తిట్టిందంట, ఆపగలిగారా? ఇదేనా మీరు వన్ సైడెడ్గా చేస్తారా? అంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చిన వాళ్ళకి రక్షణ కల్పిస్తారు, మమ్మల్ని తిట్టే వాళ్ళని మేము తిడితే దాన్ని వక్రీకరిస్తారు. నేను మనవి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు తిట్లా, రాజకీయంగా విమర్శ చేస్తా, కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఆయన కాదు కూడా తిట్టింది. మరొకసారి చెప్తున్నా, నాకు మీద తిట్టిన వాళ్ళు చూడండి ఒకసారి, వీడియోస్ అని చూడండి. నన్ను ఈ రకంగా తిట్టారు, ఒక మహిళ వచ్చి తిట్టింది, ఇష్టం తిట్టింది. ఆ తిట్టి క్షణంలో వాళ్ళు తిట్టే ప్రయత్నం చేసే మధ్యలో చంద్రబాబు గారు కూడా వస్తుంది సహజంగా. దాన్ని ఏందయ్యా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేసింది అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఇప్పుడు నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్నా, బెయిల్ కూడా వెళ్ళని వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తారని తెలుసు. నేను బెయిల్కి వెళ్ళను, పారిపోను, నా ఇంట్లోనే ఉంటా. అసలు మీరందరూ వచ్చి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళి వెళ్ళిపోతాను, మమ్మల్ని అందరూ నాగమంటాను, వెళ్ళిపోతాను. ఈ అన్యాయమైన అక్రమమైన అరెస్టులు చేస్తారా మీరు? నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ అన్నదాన్ని ఆసరాగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్నారంట, ఎమ్మటే అరెస్ట్ చేయండి అన్నాడు, ఫోర్స్ పెట్టారు. ఐ డోంట్ కేర్. మరొకసారి చెప్తున్నా, చంద్రబాబు కొడుక్కి రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క, నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు.